కార్టూన్ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ కార్టూనిస్టు, చిత్రకారుడు, కవి, రచయిత శ్రీ కూచి సాయిశంకర్ గారు ఉన్నారు. సాయిశంకర్ గారు నమస్కారం. నమస్తే అండి. కార్టూన్ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. చాలా సంతోషం. మిమ్మల్ని ఈరోజు మా స్టూడియోలో చూడడం చాలా ఆనందంగా ఉంది. కూచి ఇంటి పేరు కదా. అయితే ముందు తరాలలో తల్లిచాటు బిడ్డ తల్లిని పిల్లాడిని ఎక్కువ గారాబం చేస్తే కనుక తల్లి చెప్పిన మాట మాత్రమే వినేవాళ్ళని అమ్మకూచి. అలాగే తండ్రి ఎక్కువ గారాబం చేసి నాన్న చెప్పిన మాట మాత్రమే వింటే కనుక నాన్న కూచి అనేవారు. కాబట్టి మీరు అమ్మ కూచా నాన్న కూచా? బొమ్మకూచి కూడా. నేనే అనేది ఏమిటంటే మీరు నాన్న కూచి కూడా. అవునండి. ఎందుకంటే మీరు ఇక్కడ నాన్న అంటే వెంకటేశ్వర స్వామి. స్వామివారి సమక్షంలో చిత్రగానం ద్వారా అనేక చిత్రరాజులు గీసి వాడికి సమర్పించారు, వారు అలంకరించారు. కాబట్టి నేనైతే మిమ్మల్ని నాన్న కూర్చొని కూడా. అయ్యో, చాలా ఆనందం. ఎందుకంటే ఒకసారి అంటే మాట ప్రారంభంలోనే గురుస్మరణ గణపతి సచ్చిదానంద అడిగారు, ఎలా వేస్తున్నావు, ఎలా కుదురుతోంది బొమ్మ అంటే నేను ఒకటే అన్నాను, నా చేతిలో బ్రష్ ఎలా ఉంటుందో అయ్యవారి చేతిలో నేను అలా ఉంటాను, ఆయనే వేయించుకుంటాడు, ఆ కీర్తి ఆయనదే అన్నా. అలాగా ఆయన నడిపేదే, స్వామి నడిపేదే ఈ నడకంతా. మిమ్మల్ని మరిన్ని ప్రశ్నలు అడిగే ముందు ఒక ఏవి చూద్దాం. సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము పావనములకెల్ల
కూచి గారు లక్షల మంది ప్రేక్షకుల్ని చిత్రగానం ద్వారా భక్తి పార్వశిలో ముంచే మీలో చాలా చిలిపితనం ఉంది. ఎందుకంటే మీ కార్టూన్లు చూస్తే అదే అనిపిస్తుంది. ఒకే సబ్జెక్టు మీద దాదాపు కొన్ని 100 కార్టూన్లు గీశారు, కాఫీ అనే సబ్జెక్టు మీద. దాంట్లో పైగా 2 క్యారెక్టర్లు, భద్రం బాబాయ్, భద్రం, వర్ధనమ్మ. ఈ క్యారెక్టర్స్ క్రియేషన్ ఎలా మొదలైంది? ఒక ఆనందం ఏమిటంటే, పింగళి గారు పాతాళ భైరవులో ఒక మాట అంటారు శ్రీనివాస, అదేమిటంటే మనసు కళకళలాడితే చేసే పని కళకళలాడుతుందని. అందుకని నేను ప్లాన్ ఏ ప్లాన్ బి ఎప్పుడు ఒక పెయింటింగ్ చేశానంటే ఒక కార్టూన్ వేస్తాను పక్కన. ఇలా సైమల్టేనియస్గా వెళ్ళడంలో అనుకోకుండా, ఎందుకంటే ఏకోరస కరుణయవ అని కాళిదాస్ అన్నాడు, నేను హాస్యయవ అని కల్పించుకుని దాంతో ఏంటంటే మనసు ఆనందంగా ఉండడానికి కార్టూనింగ్ అసలు అది చిత్రకళ కంటే కూడా కాంప్లికేటెడ్. ఆయన దాంట్లో ఏంటంటే ప్రత్యేకతలు చాటుకుంటారు. ఎందుకంటే ఆద్యుడు మనకు గీతాదాత బాపు గారు ఉన్నారు. అయితే మనదైన నేటివిటీలో ఏం చేయాలి, ఎలాంటి వర్క్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు తెల్లారికి అట్లా 4ంటికి లేచి చెంబులతోటి, ఇత్తడి చెంబులతోటి, గ్లాసులతోటి కాఫీ పెట్టుకుని అవి తాగుతున్నప్పుడు ఆ సౌండ్కి డిస్టర్బ్ అయ్యేవాళ్ళం. చిత్రం ఏంటంటే ఆ ఇంపాక్ట్ ఇవాళకి కూడా నా మీద పడి ఓ కాఫీ కార్టూన్లు, అందులో మామూలు రెగ్యులర్ ఏజ్ వాళ్ళు, యూత్ వీళ్ళ మీద కార్టూన్లు కంట పరిణితి చెంది పిల్లలంతా సెటిల్ అయిపోయి వాళ్ళలో వాళ్ళు ఆ మొగుడు పిల్లలు చక్కగా ముచ్చట్లాడుకునే ఆ వేళలోంచి జరిగే భార్యాభర్తం వద్ద అన్యోన్యత 100%. అందులోంచి కామెడీ తీసుకుంటే బాగుంటుంది. అదే ఆ కాఫీ కబుర్లు అయితే ఎలా ఉంటుందంటే కూచింత కాఫీ అని ఒక ట్యాగ్ చేశాను. ఆ కూచింత కాఫీలో దాదాపు నమ్మండి నమ్మకపోండి, నాకు ఖండాంతర ఖ్యాతి అంటారు కదా కార్టూన్లో, పెయింటింగ్ ద్వారా ఎలా వచ్చిందో ఖండాంతర ఖ్యాతి కార్టూన్లో కాఫీ కార్టూన్ నాకు తీసుకొచ్చాయి. అది కూడా ఏమిటి, అందమైన డిస్కషన్స్. అదేమిటంటే ఈవెన్ గోళాలు కూడా దాటేశాను. అలా ఎంత దూరం వెళ్ళానంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలో అదిగో నవలోకం అని వీళ్ళు ఇద్దరు పాడుకుంటారు. అక్కడ ఆకాశంలో కాఫీ కప్ ఉంటుంది. అలాగే అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా వస్తున్నారు గ్రహాంతరవాసులు అన్నప్పటికీ అదిగో బ్రూలోకం అని చెప్తారు. ఇలాగా ప్రతి బిట్లోనూ వాళ్ళ మధ్య నుండి అన్యోన్యత. సపోజ్ భద్రం గారు ఆనందం పట్టుకోలేక ఫోన్ చేస్తారు ఒకళ్ళకి, ఈవేళ నువ్వు ఆ సినిమా తారకంటే అందంగా ఉన్నావని ఒక చిన్న బిస్కెట్ వేసాను, దాంతో జీడిపప్పు కాఫీ ఇచ్చింది భద్రం అనేంత అందమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఈవెన్ మన పౌరాణిక పాత్రలో కూడా, అంటే ఎందుకంటే వాటి మీదే బతికివ్వండి కాబట్టి ఆ క్యారెక్టర్స్ వేసేవాడిని, వాటిని డిస్టర్బ్ చేయకుండా ఎంత అందంగా మనం వర్క్ చేయొచ్చు కార్టూన్స్ అని చెప్పి నేను కాఫీ కార్టూన్లు దాదాపు ఇప్పటిదాకా ఒక 2000 కార్టూన్ల దాకా నేను ఎక్స్క్లూజివ్గా వేస్తాను. దాన్ని పుస్తక రూపంలో అతి త్వరలో నేను, అంటే మీ దగ్గరే చెప్తున్నాను అనౌన్స్ చేయడం, నాకు ఆత్మీయులు కాబట్టి. సో ఆ పుస్తకాన్ని కూడా కూచింత కాఫీ అని చెప్పి, ఎందుకంటే అబ్రాడ్లోనండి నమ్మండి నమ్మకండి శ్రీనివాస, వాళ్ళు ఫోన్ చేస్తారు, కూచి గారు పొద్దున్నే ఫేస్బుక్లో 7ంటికి మీరు పోస్ట్ చేసే కార్టూన్ ఇంకా రాలేదు, అది కనుక మీరు పోస్ట్ చేస్తే మేము కాఫీ తాగుతాం అన్నంత సెన్సిటివిటీని క్రియేట్ చేసి కాఫీ కార్టూన్లో కూచింత కాఫీ అది నన్ను నిలబెట్టింది. కానీ ఇంకో విషయం, మీ కాఫీ కార్టూన్లలో కూడా భక్తి రసం కనబడుతుంది, ఉంటుంది ముఖ్యంగా ఉంటుంది. నేను చూసిన కార్టూన్ ఏమిటంటే, చెప్పండి, శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి వస్తుంటే వర్ధనమ్మ గారు ఆవిడకి స్వాగతం చెప్తూ కాఫీ కప్తో స్వాగతం చెప్తారు, రామ్మ కాఫీ తీసుకోని. నిజంగా ఇది హైట్ ఆఫ్ ఇట్, చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే లక్ష్మి మన ఇంట్లో పిల్లే, చంటిది, అది ఆడుకుంటూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది. అలాంటి లక్ష్మి శ్రావణ మాసం కాబట్టి వస్తే నిజంగా అంతటి వాళ్ళు వస్తే ఇది మా గౌరవం, ఇగో తెలుగింటి కాఫీ అని చెప్పి ఇవ్వడం అనేది సరదా. అంతకన్నా మీ కాఫీ కార్టూన్ కూడా ఉదయం పూట తెల్లవారుజామున కాఫీ నుంచి వెలువడే గుమగుమలు అంత గొప్పగా ఉంటాయి. చాలా సంతోషం, చాలా బాగుంటాయి. నెక్స్ట్ నాన్నగారు హరికథాగానం చేశారు. అవును, నాన్నగారు ఏంటంటే ఆయన సంగీత సాహిత్యాల్లో రెండిట్లోనే ఉన్నారు. హరికథల్లో దీక్షిత్ దాస్ గారి శిష్యులు నరసాపురం. అయితే ఆయన చిత్రం ఏంటంటే ఆ ఇంట్లో అంతా ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారండి. చిత్రకళకే నేను వచ్చాను. ఈ రావడంలో ఏంటంటే నాన్నగారు నా ఉత్సుకత చూసి అప్పటికే మెడ్రాసు ప్యారిస్ జంక్షన్కి నాన్నగారు తిరుగుతున్నప్పుడు అక్కడ ఏదో కలర్స్ కనపడితే చంటాడు ఉన్నాడు కదా ఇంట్లో, వాడు వేస్తాడేమో అని పట్టుకొచ్చారట. నాకు తెలియదు అవి జపాన్ కలర్స్ పైగా పట్టుకొచ్చి వంకాయ బొమ్మ ఒళ్ళో కూర్చోబెట్టి వంకాయ బొమ్మ వేయించారు. అది నా శ్రీకారం.
సో ఆనాటి నుంచి వెళ్ళడంలో నాన్నగారికి ప్రత్యేకమైనది ఎందుకంటే తలుచుకోవడం, మీరు ఎందాక నాన్న కూర్చొని అయ్యవారిని కలిపారు, నాన్నగారిని కలిపారు. అదొక ఆనందం ఏంటంటే అద్భుతమైన ఒక చిత్ర రచనకి నాకు సపోర్ట్ ఇచ్చింది నాన్నగారి హరికథ గానంలోని నాదా తనుమనిసం శంకరం నమామి హే మనసా శిరస త్యాగరాజ. ఇది అక్కడి నుంచి నా చిత్రగానం, నా లైవ్ అనేది, పెయింటింగ్లో లైవ్ అనేది ఒక వరం అండి. అది ఆనాడు భీమ్సేన్ జోషి గారు పాడుతుంటే ఎంఎఫ్ హుస్సేన్ అడవుల్లోంచి పెద్ద పుల్లు రావడం, ఇలా రకరకాలు చేశారు. చేస్తే అయితే నాది ఏంటంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. నాకేంటంటే భక్తితోటి కూడినదే కళ. అది అంతర్లీనంగా భక్తి, అనురక్తి భక్తి కూడా రెండు అనురక్తి. ఆ నడిచే క్రమంలో నేను భక్తిని ఎంచుకుని నాన్నగారు ఆ కీర్తన పాడుతున్నారు, ఇది ఎక్కడ దొరుకుతుంది, ఏమిటి అసలు ఈ కీర్తన ఏమిటని ఇవన్నీ నేను స్టడీ చేస్తున్నప్పుడు నాకు ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ వరం, అక్కడ సంగీతజ్ఞులు వరం, నా కాంటెంపరీ గ్రూప్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్లో వాళ్ళ కచేరీలకు వెళ్ళి వాళ్ళ దగ్గర డిస్కషన్లో సాహిత్యాన్ని మాట్లాడుతున్నప్పుడు మూర్తిత్రయంలో మకుటాయమానం ఎవరు, మన త్యాగయ్య. ఆ త్యాగయ్య ఎందుకంటే మనసా అనే మకుటాన్ని పెట్టుకున్నాడు త్యాగయ్య. మనసు నాకు దైవం, మనసు నాకు స్నేహితుడు, మనసు నాకు ప్రాణం, మనసు నడిపించినట్టే నేను నడుస్తాను, మనసు నడిపించినట్టే రాముడి కేసు నడుస్తాను, రాముడి కేసే కీర్తన నా జరుగుతుందని చెప్పి మనసుని మగుటంగా చేసుకున్న త్యాగయ్య పదాల్లో ఉన్న అర్థాలు కానీ అవన్నీ తీసుకుని స్టడీ చేసి పెద్దల దగ్గర కూర్చున్నాను, తిరిగాను, నోట్స్లే సంపాదించాను, కచేరీల్లో స్కెచెస్ వేశాను, నోట్స్లు రాసుకున్నాను. త్యాగయ్యలో ఉన్న నాకు ఇంకా ఆనందంగా చెప్పేది ఏంటంటే, అంటే చిత్రకళాపరంగా త్యాగయ్యని వీళ్ళు వాగ్గేయకారులు అంటున్నారు పెద్దవాళ్ళందరూ, అంతకు మించిన చిత్రకారుడు అండి త్యాగయ్య. ఆయన నాకు తెలిసి ఆయన తంబురా చివర బ్రష్ ఉంటుంది. ఎందుకంటే కల్లూరి వీరభద్ర శాస్త్రి గారి పుస్తకానికి ముందు మాట రాస్తూ విశ్వాపారావారు అనుకుంటాను, ఆయన ఒక మాట అన్నారు, గాయకుడు అయిన వాడు సంగీతజ్ఞుడు అయిపోవాలి, స్వరాలతోటి బొమ్మ కట్టి ఆడియన్స్కి చూపెట్టాలి, ఎందుకంటే ఆడియన్స్లో దైవం ఉంటాడు, రాముడు ఉంటాడు, వాడు వింటాడు, నా త్యాగయ్య ఏం పాడాడు, నా గురించి ఏం పాడాడు అని వింటాడు. అంచేత వినడమే కాదు ఆయనకు చూపెట్టాలి కూడా అని ఆయన అన్న మాటకి నేను గాయకుడిని అలాగా అవ్వలేకపోయాను, కనీసం చిత్రకారుడుగా ఉన్నాను కాబట్టి ఈ చిత్రాలు ఏమైనా త్యాగరాజుగా వైభవం అని చెప్పి ఆ పేరు మీద ఏదైనా చిత్రాలు చేయొచ్చు అని 11 చిత్రాలు చాలా ఎక్స్క్లూజివ్గా గీశాను ఏకాదశిలాగా. గీసి ఎవరికి చూపెట్టాలి ఏమిటి అన్నప్పటికీ మనకి వీణ చిట్టిబాబు గారు వచ్చారు. చిట్టిబాబు గారు అనుకోకుండా ఒక కచేరీకి వస్తే ఆయనకి గ్రీటింగ్ కూడా ఇచ్చాను. అక్కడ అట్రాక్ట్ అయ్యి నన్ను పిలిచారు ఆయన, ఎవరు ఈ ఆర్టిస్ట్ ఎవరో తీసుకురండి అని. అది కూడా ఏంటంటే ఆయనకి పేటెంట్ ఉంది, కొమ్మలో కోయిల అని చెప్పి ఆ లలిత గీతాన్ని ఆయన వీణ మీద వాయించి ఆ కోయిల కూతను కూడా వాయించేవారు. దీనికి ఏం చేశారంటే వీణ పట్టుకున్న చిట్టిబాబు గారు, అంటే చిట్టిబాబు గారు ఉండరు, దండి మీద 2 చేతులు ఉంటాయి వీణ వాయిస్తుంటారు, ఇది పంచమం కాబట్టి దీని మీద కోయిల కూర్చుని ఆ పాట పాడుతుంటారు. ఇది ఇచ్చేటప్పటికి ఆయన చాలా ఆనందపడి ఆయన నన్ను పిలిచారు. పిలిచి ఏమిటి నువ్వు ఎవరు ఏమిటంటే చెప్పాను, ప్రవరంతా చెప్పాను. అమలాపురం అయితే నాది అమలాపురమే కదా అని చెప్పి ఇంకా ఏది వర్క్స్ ఏమంటే అప్పుడు త్యాగరాజ కీర్తనలు ఆయనకి చూపెట్టానండి ఫస్ట్ టైం. చూపిస్తే ప్రతిదీ డీటెయిల్డ్గా చూశారు. చూసి రారా సీతారామణి మనోహర నీరజనైన ఒక ముద్దీరా కానీ, రామాభిరామ మనసు రంజల్ల పలకరాదా కానీ, ఇలాంటి కీర్తనలన్నీ స్టడీస్, అందులో ఉన్న అర్థాలు. అది కూడా నేనేం చేశానంటే కలర్ నా పరిభాషలో కానీ నా ఒపీనియన్లో కానీ కలర్ ఎస్కేపిజం అండి. బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఇంటెన్సిటీ, ఈవెన్ బాపు గారు కనుక ఆయన బొమ్మ ఆయన గీస్తే బ్లాక్ అండ్ వైట్లో గీసిన రంగులు కనపడతాయి అందులో, అది ఆయన ఇంటెన్సిటీ, అది ఆయన స్ట్రోక్. ఆయన అంటే కరెక్ట్గా ఏంటంటే పర్ఫెక్ట్ గీతాచార్యుడు అంటే మా బాపు గారు, మన బాపు గారు. సో ఈ ఇన్స్పిరేషన్ ఉంది కాబట్టి నేనేం చేశానంటే ఆశ్చర్యచైతన్యం పెంచుకున్న భమిడిపాటి కామేశ్వరరావు గారు చాలా కాలానికి ఈ కసరత్తులన్నీ చేసిన తర్వాత భక్తిభావం వైపు మళ్ళీ త్యాగరాజ కీర్తనల మీద ఆత్మవిచారం అని ఒక పుస్తకం రాశారు. అందులో మాట అంటారండి, ముందు మాట, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకెళ్లేది త్యాగరాజ కీర్తన అని చెప్పి ఒక స్టేట్మెంట్లో అందమైంది ఇచ్చారండి మహామౌడు. సో దానికి నాకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చిందంటే, అసలు మామూలుగా వైట్ షీట్ మీద పెయింటింగ్లు చేస్తాం మనం అంతా, కానీ నేనేంటంటే బ్లాక్ షీట్ తీసుకుని 000 బ్రష్ ఐలాష్లు కూడా వర్క్ చేయొచ్చు దాంట్లో. ఆ 000 బ్రష్ తోటి
వైట్ పిగ్మెంట్ తోటి బ్లాక్ అండ్ వైట్లోనే, అంటే అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వచ్చేది అని ఆ సింబాలిక్ ప్రజెంటేషన్ నేను అందులో చేశాను. వెరీ నైస్. చేసి ఆయన రామాభిరామ అడిగారు, కూర్చి ఏంటి కీర్తన ఏంటంటే పూర్వం అభ్యంతర మందిరాలు ఉండేవి, అది ఆకాశంకి తాకేలాగా మేళ్ళ కట్టుకుని ఆ పైన ఓపెన్ ఏరియాలో చంద్రశిలలతోటి మందిరాలు కట్టుకునేవారు, అందులో సీతారాములు ఉన్నారు నా ఊహలో. అయ్యవారు ఎంత అద్భుతమైన కీర్తనా చిత్రం ఇచ్చారు, దాన్ని నేను రూపకల్పన చేయాలన్నప్పుడు అక్కడ త్యాగయ్య ఆయన వర్ణనంతా అక్కడ డిపిక్ట్ అవుతుంది. హంసతూలికా తరపం మీద రాముడు కూర్చున్నాడు, పైన చంద్రుడు చల్లదనం, కింద రామచంద్రుడు చల్లదనం, ఆయన ముందున్న సీత చల్లదనం, ఆవిడ చేసే పూజ చల్లదనం, ఇవన్నీ నాకు సరిపోవయ్యా, ఏది ఒక కీర్తన పాడు అని త్యాగయ్య గెడ్డం పట్టుకుని చాలా హాయిగా అడుగుతున్నాడు రాముడు. ఇలా డిపిక్షన్ నేను ఇచ్చాను. ఇవన్నీ ఇవ్వడంతో ఆయన చాలా చాలా ఆనందపడ్డారు. పడి ఏం చేస్తున్నావు ఇవన్నీ అంటే 108 కృతీస్ చేద్దామని అనుకుంటున్నాను. చేశాను. అయితే నా దురదృష్టం ఆయన కాలం చేయడంతో అది తంజావూరు మన తిరువైరు పంచరత్న సేవ జరుగుతుంది కదా, అక్కడ జరగాలి అసలు యాక్చువల్గా ఎగ్జిబిషన్. అది నాది ఫస్ట్ అమెరికాలో జరిగింది. అందరూ చాలా అద్భుతంగా త్యాగరాజ కీర్తనలు అంటే నాన్నగారిని ఈ రూపేణ స్మరణ. ఎందుకంటే నాదా తనుమనిసం శంకరం నమామిహే మనసా శిరస, నాదమే తనువుగా గల శంకరుడికి శిరస్సు వంచి నమస్కరించాలన్నప్పుడు పంచప్రాణాలు కూడా పాద శరణాగతి దగ్గర పెట్టినప్పుడు ఈయనే పంచరూపుడు అయిపోయి త్యాగయ్య ఎలా ఉన్నాడు అని ఆయన పాడుకున్నాడు. దాన్ని శివుడికి నేను అన్వయిస్తూ, ఆయన పంచముఖుడు కదా, సో ఆయనే వీణ, ఆయనే తంబుర, ఆయనే మృదంగం, ఆయనే ఒకళ్ళు, ఇవన్నీ పాడుకుంటూ ఆ ఫస్ట్ పెయింటింగ్ అక్కడి నుంచి చేసి నాన్నగారికి అంకితం చేశాను. ఇది విషయం. అమ్మగారికి కూడా సంగీతంలో ప్రవేశం ఉందండి. అమ్మగారికి ఇంట్లో అన్నయ్యలు కానీ అక్కలు కానీ సంగీత సాహిత్యాల్లో అందరూ ఉన్నారు. మా రెండో అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్, అమ్మగారు సంగీతం నేర్చుకుని అక్కలు వీణలు వాయిస్తారు, వోకలిస్టులు వాళ్ళంతా. ఓకే ఓకే. చిత్రగానం అనే ప్రక్రియ మీతో మొదలైందా లేక మీకు ముందు కూడా ఉండిందా? అంటే నేను ప్రత్యక్షంగా చూడకపోయినా నాకు అంటే మనకు ప్రసార మాధ్యమాల్లో కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. అయితే శృతంగా విన్నవి ఏమిటంటే భీమసేన్ జోషి పాడుతుంటే ఎంఎఫ్ హుస్సేన్ గారు వేశారు, ఈవెన్ బాపు గారు కూడా లైవ్ చేశారని విన్నాను. అది నాకు దొరకలేదు, నాకు ఆ క్లిప్పింగ్ అది. అయితే ఇవన్నీ ఉండగా నాకు ఒక ఆనందం ఏమిటంటే అందరూ చిత్రకారులే, అందరూ కార్టూనిస్టులే, అందరూ నాట్యం, అందరూ ఉండదు. అయితే ఒక నవ్వొచ్చే మాట ఒకటి ఉంది నా దగ్గర. నాకు స్వార్థం అనేది చాలా ఇష్టమైన పదం అండి శ్రీనివాస. ఎందుకంటే అది అందరూ అంటాడు వాడు స్వార్థపరుడు అని అనిపించుకోవడం చాలా అన్యాయం అనుకుంటారు కానీ లౌకికంలో. కానీ స్వార్థం అనేది, ఎందుకంటే చంటిపాపను పెంచింది కన్న తల్లి, ఆ బొగ్గ చొక్కా పెట్టిందో, అగర చొక్కా పెట్టిందో, తిలకం దిద్దిందో, మంచి గౌన్ వేసిందో, నా కూతురు రేపు పెళ్ళికి కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే నా చంటిది ప్రత్యేకంగా కనపడాలని ఒక ప్రత్యేకంగా ఆలోచిస్తుంది. అందమైన స్వార్థం అది, అది తప్పులేదు. అలాగే ఇక్కడ నేనేంటంటే నా బొమ్మ 10 మందిలో ఉంటే నా బొమ్మ, లేకపోతే చిత్రకారుడుగా నేను కనపడాలనే ఒక తపన నాకు మొదటి నుంచి ఉంది. అది మనం అల్లరిగా చేసుకుంటే ఐడెంటిటీ క్రైసిస్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే నాకంట కూడా నా చేత రాబడుతున్న కళ గుర్తింపు సంపాదించుకోవాలనే తపన. ఎందుకంటే 5 ఏట బ్రష్ పట్టుకున్నాను, ఇప్పటిదాకా వచ్చాను. ఉండాలి. ఎందుకంటే చరిత్రలో పేజీ దాకా అందుకని కనీసం ఒక లైన్ అయినా ఉండాలి, ఒక పదమైనా దొరకాలి. దానికోసం నేను ఆలోచిస్తున్నప్పుడు ఏమైందంటే వైజాగ్ నాకు వరం అండి. ఎందుకంటే ఇక్కడ కోట్లు లక్షలు పెట్టుకొచ్చిన వాడిని కాను, చాలా నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అప్పుడు ఏంటంటే పుస్తకాలు కొనాలన్నా లేకపోతే ఇంకోటి టికెట్ తీసుకుని సభలకు వెళ్ళాలన్నా భయం, అంత లేదు మన దగ్గర స్టూడెంట్ని. ఆ టైంలో ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ కానీ సంగీతం సర్కిల్, విశాఖపట్నం సంగీతం, వాళ్ళకి జన్మాంతం నేను కృతజ్ఞుడిని అయి ఉండాలి. అలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళందరూ. ఇచ్చినప్పుడు బుక్సే ఇచ్చారు, క్యాసెట్సే ఇచ్చారు. డిస్కషన్ అప్పుడు వాళ్ళు కూర్చోబెట్టుకుని వాళ్ళ సంగీతంలో వాళ్ళు పాడేటప్పుడు పక్కన కూర్చి ఇది సంగీతం, ఇది సాహిత్యం అని రాగధర్మాలు కానీ మనోధర్మాలు కానీ ఇవన్నీ నాకు అలవాటు చేశారు. ఇంట్లో అలాగా ఉంది కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా నేను అక్కడ మింగిలేయాను. అది వెళ్ళడం ఏంటంటే ఇదేదో బాగుందని చెప్పి ముందర సాహిత్యం త్యాగరాజు ఆయన ఏ రాగంతో సంగీతంలోకి వెళ్ళాడు, దానికి చిత్రకళ బొమ్మ త్రివేణి సంగమం. అలాగా నేను ఫ్యూజన్ అండి, అంటే ఒక ఆర్ట్ కాకుండా 3-4 రకాల ఆర్ట్లు కలిసిన ఫ్యూజన్ ఆర్ట్ని నేను చిత్రగానం అనే పేరు నేను. సో దీనివల్ల చాలా రీసెర్చ్ వర్క్ ఉందండి. చేశాను. ఎందుకంటే మహామహుడు త్యాగయ్యవచ్చు వాగ్గేయకారులు, నేను ఇప్పుడు వేదాల దగ్గర నుంచి బొమ్మలు వేశాను. వాళ్ళు అనర్ఘరత్నాలు ఇచ్చారు మనకి అందుకోండి. అన్నిట్లో మించి విషయం ఏంటంటే భారతదేశం గడప దాటకలేదు సబ్జెక్ట్స్కి.
అన్నీ మన దగ్గరే ఉన్నాయి, మనం అందుకోగలాలి, మనం వెతుక్కోగలగాలి. అదృష్టాలని, ఆయుష్ని, లేకపోతే ఇంకోటి వీటిలన్నింటినీ మనం అమ్మ దగ్గర పాలు తాగడానికి ఆనాడు చిన్నతనంలో ఎలా వెతుక్కున్నాం, అంత అందమైన థాట్లో వెతుక్కుంటే నిజంగా దైవాలు కరుణిస్తాడు. అందులో సరస్వతీదేవి భిక్ష. ఆ తత్వంలో నేను వైజాగ్ అక్కడంతా స్టడీ చేసి సభల్లో బొమ్మలు వేయడం ఇలా మొదలెడుతున్న టైంలో నా సర్కిల్ వాళ్ళు అన్నారు, ప్రాణమిత్రులందరూ, కూర్చి ఇదే స్టేజ్ మీద చేస్తే ఎలా ఉంటుందన్నారు. ఎందుకు అనిపించాడో భగవంతుడు అంటే వాళ్ళు అన్నారు, 2 గంటల కచేరీకి ఓ బొమ్మ వేస్తావా, లేకపోతే కీర్తనకు ఓ బొమ్మ ఇస్తావా. నేను ఒక కీర్తనకు ఒక్కో బొమ్మ చొప్పున ఇస్తాను. మొత్తం కచేరీ అయ్యేటప్పటికి ఈ మొత్తం టైమింగ్లో మధ్యలో సెకండ్ క్యాన్వాస్ కూడా ఒక లైఫ్ సైజ్ ఫిల్ చేసి నేను ఇస్తానని చెప్పి అలా 2 ఫీట్ ఫస్ట్ మా సోదరులు చైతన్య బ్రదర్స్ పాడారు. అన్నమయ్య చిత్రగానం చేశాను నేను. దాదాపు 25 ఏళ్ల క్రితం మొదలెట్టానండి నేను. మీ ప్రయోగం చాలా విస్ఫోటనలా వచ్చింది మొత్తం మీద. నిజంగా వచ్చింది. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేస్తారు. ఎందుకంటే బొమ్మ కట్టి చూపెట్టచ్చు అని ఆయన స్వరాలతో చేయమన్నారు, నేను వర్ణాలతో చేశాను. అది కూడా ఏమిటంటే మనదైన గీత, మనదైన భావం. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్పండి. మీ గీతల్లో మీ మీద బాపు గారి ప్రభావం, అలాగే వడ్డాది పాపయ్య గారి ప్రభావం కూడా కనిపిస్తుంది. దీనికి కూడా మళ్ళీ ఇంకో అందమైన మాట చెప్పచ్చు. ఎందుకంటే గీత బాపు గారిది, రంగు వచ్చి వడ్డాది పాపయ్య గారిది. బాపు వడ్డాది కలిస్తే కూచి అని నేను సాహసంగా చెప్తున్నాను. ఎందుకంటే జనం కూడా అంత అందంగా నన్ను అలాగే రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు మీరు ఎలా అన్నారో ఇలాగే ఇద్దరు కనపడతారంటే, ఎందుకంటే మనం ఉన్నారండి మన దేశంలో, నందాలాల్ బోస్ అవచ్చు, ఇంకోళ్ళు అవచ్చు, ఎంత అద్భుతమైన జెమినీ రాయ్ అవచ్చు, ఇలా అందమైన చిత్రకారులు ఉన్నారు. నాకేమిటంటే నా వాళ్ళు, నాకు ఇంట్లో మనుషులు, నా బాపు గారు కానీ నా వడ్డాది బాపు గారితో ప్రత్యక్ష పరిచయం ఉండడం, ఆయన నాకు గీతాభిక్ష అంటే చెన్నై ఏవిఎంసీలో నాకు కన్సోల్ రూమ్లో నాకు డ్రాయింగ్స్ నేర్పడం, ఇవన్నీ ఆ భిక్ష ఆయన దగ్గర నుంచి అందింది నాకు. ఎందుకు నేను ఇవంటున్నానంటే, ఇందాక అన్నం చూడండి, మన దగ్గర మన వాళ్ళు అమ్మా నాన్న ఉన్నప్పుడు ఇంకో అమ్మా నాన్న దగ్గర మనం వెళ్ళాం, అసలు అసంగతం అది. అలాగా వాళ్ళిద్దరూ 2 కళ్ళు. మనం కరెక్ట్గా చెప్పాలంటే తెలుగు చిత్రకళతోటి ఆగిపోయింది, కానీ ఆయన వాళ్ళది ఖండాంతర ఖ్యాతి. ఇద్దరు 2 కళ్ళు లాగా ఏం లేదండి. ఆయన గీత వేసేసి ఓ బొమ్మ తయారు చేసి ఈయన రంగుల్లో ముంచి తీస్తే ఒక అపూర్వం అది. వాళ్ళిద్దరిని అలా కలిపితే ఎలా ఉంటుందని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికీ ఇంకా అలా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, ఎందుకంటే నిత్య విద్యార్థిని కదా. అలా చేస్తున్న టైంలో ఈ త్యాగరాజ కీర్తనలకు రూపకల్పన చేయడం, దీన్ని మెల్లిగా స్టేజ్ ఎక్కించడం. అక్కడ ఏమిటంటే మన స్వామి ఛానల్లో నాకు సపోర్ట్ ఇచ్చిందండి. లైవ్ చిత్రకళలో ఎంతో వర్క్, ఎన్నో త్యాగరాజ అదే అన్నమయ్య సంకీర్తనలకి నేను ఫస్ట్ మొదలుపెట్టింది అన్నమయ్య సంకీర్తనతోటి వైజాగ్ స్టేజ్ మీద. అది కట్ చేస్తే ఏంటంటే సినిమాటిక్గా చెప్పాలంటే అమలాపురం నుంచి అమెరికా దాకా అన్నట్టు ఫస్ట్ నేను అక్కడ షో చేశాను. ఇమీడియట్గా నాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే అమెరికా తానా సభలో కూచి గారు అక్కడ చేయాలి అంటే, అంత కొత్తది ఏదైనా కనుక మనం ప్రతిపాదిస్తే, ఒక ఇన్వెంట్ చేస్తే దానికి ఎంత అప్లాజ్ ఉంటుంది, మన కోసం మన ప్రేక్షకులు ఎంత వెయిట్ చేస్తారు అనేది. ప్లస్ ఏంటంటే అయ్యో అగో నా నుంచి వచ్చిన సృజన ఇది అని అయ్యవారు ప్రపంచానికి చూపెడతాను నేను కూచి అంతా. అది విషయం. మీ గురించి రచయిత్రి ఉమా శాండిల్య గారు కొన్ని విషయాలు మాట్లాడారు, ఒకసారి విందాం. కూచి మాస్టర్ గారి గురించి చెప్పాలి అంటే మొత్తం మా కోనసీమ గురించి, ఆయన వేసే చిత్రాల గురించి అన్నీ కూడా కలగలుపుకుని చెప్పాలండి. కూచి మాస్టర్ చిత్రాలు ఒక విధంగా చెప్పాలంటే జీవ చిత్రాలండి. మనకి దృశ్యం కనిపిస్తూ ఉంటుంది ఆయన చిత్రాల్లో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావాలని పంచుకుంటూ ఉంటాం. నేనేమో యాత్రలు చేస్తూ దాన్ని ఉన్నది ఉన్నట్టు యథాతథంగా నేను చెప్పగలుగుతున్నాను. అలాగే వారు వేసే చిత్రాలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, మనకి దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదట పెద్ద కాఫీ అంటే మనకెవరికి అంత ఇష్టం లేదనుకోండి. ఒకసారి ఆయన తన తల్లిదండ్రులకు ఉన్న కాఫీ ఇష్టాన్ని, తనకు ఉన్న కాఫీ ఇష్టాన్ని ఆ చిత్రాల్లో కేంద్రీకరిస్తూ చిత్రాలు వేస్తారు. వాళ్ళ చేత పలికించే మాటలు ఎంత బాగుంటాయంటే అసలు అద్భుతంగా ఉంటుంది మాట. వర్ధనమ్మ గారు ఆయనకి కాఫీ ఇవ్వడం బాగానే ఉంటుంది, చక్కగా రకరకాలుగా మన ఇంట్లో ఉండే అమ్మా నాన్న మాట్లాడుకునే అన్ని మాటలు వాళ్ళ కాఫీ సంభాషణలలో కనిపిస్తూ ఉంటాయి.
అలాగే వాళ్ళిద్దరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుని వాయనంగా కాఫీ ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే వారిద్దరూ లేరన్న విషయం కూడా మనకు తెలుసు. వారు స్వర్గంలో కూడా నారాయణమూర్తికి ఎట్లా ఇచ్చారో, ఆ నారాయణుడు ఎంత సంతోషపడి వాళ్ళకి స్వర్గ ప్రవేశాన్ని ఇచ్చాడో అది కూడా ఆయన కాఫీ చిత్రాలుగా చెప్తూ ఉంటారు. ఇంతకంటే భాగ్యం ఇంకొకటి లేదండి. అలాంటి భాగ్యాన్ని ఆయన పొందడం అనేది ఆయన అదృష్టము. ఆయన చిత్రం వేస్తుంటే చూడడం మనందరి అదృష్టము. గానానికి వేసే లైవ్ చిత్రాల గురించి అయితే ఇంక నేను మీకు ఎవరికి చెప్పక్కర్లేదు. మీకే ఆయన విషయం బాగా తెలుసు. ఒక యోగా గురువుగా నాకు ఆయన చిత్రం ఒక ధ్యానంలా అనిపిస్తుందండి. మనసు కొంచెం మనకి ఏదైనా బాగలేకపోయినా చేసిన కూచిగారు ఒక కీర్తనకి వేసే చిత్రాన్ని పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి, మన మనసులో బాధ తీరడమే కాకుండా ధ్యానం పూర్తయిపోతుందండి. ఒక తపస్సు చేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షం అవ్వాలి కదా, ఆ దేవుడు ఆ చిత్ర రూపంలో మనకి ప్రత్యక్షం అవుతాడు. ఒక సంగీత త్రిమూర్తులైన వారి చిత్రాలకి కానీ, ఎవరి చిత్రానికైనా, అన్నమయ్య గారి చిత్రానికి కానీ, ఏ చిత్రానికైనా సరే ఆయన లైవ్ ప్రోగ్రామ్ చేశారు అంటే ఆ అద్భుతం ఏంటో తెలియదు. ఆయన ఆ చేతుల్లోంచి వచ్చే రేఖల్లో ఆ భగవంతుడు మనకి ప్రత్యక్షమవుతాడండి. ఆధ్యాత్మికత ఒకటే కాదండోయ్, మళ్ళీ మనకి ఈయన చెప్తూ ఉంటారు ఏంటి, చిత్ర కవిత అనేసి ఒక కవితలు రాస్తూ ఉంటారు. అందులో నాకు ఫేవరెట్ కవిత ఉంటుంది. కవిత మొత్తం నేను ఇప్పుడు చెప్పను, కానీ ఆ కవిత ఏంటి అంటే, జాజి పందిరి కింద అమ్మాయి పడుకున్న దృశ్యం ఉంటుంది. ఆ పడుకున్న అమ్మాయి తెల్లారి లేచి అనుకుంటుంది, ఈ జాజిపూల దుప్పటి కప్పుకున్నానా నేను అనుకుంటుందండి. అసలు ఆ భావన ఎంత అద్భుతమైన భావన అంటే చూడండి, ఆధ్యాత్మికతకి ఎంత విలువ ఇచ్చారో ఆ శృంగార భావనకు కూడా ఆయన అంతే విలువ ఇస్తున్నారు. నేను రాసిన యాత్రా సాహిత్యాలకు, వ్యాస సంకలనాలన్నింటికీ కూడా ఆయన వేసిన చిత్రాలనే కవర్ పేజీగా వేసుకున్నానండి నేను. ఒకవేళ ఆయన నృత్యానికి బొమ్మ వేశారు, లైవ్ ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది, ఆ ప్రోగ్రాంకి మనం వెడతాం, కానీ ఎన్నో భంగిమలు, ఎన్నో ముద్రలు మనం మిస్ అయిపోతామండి. ఆయన చిత్రం వేస్తూ, లైవ్ చిత్రం వేస్తూ ఆ భంగిమను ఎలా గుర్తుపడతారో, ఆ ముద్రను ఎలా గుర్తుపడతారో, ఆ హావభావాలను ఎలా గుర్తుపడతారో నాకైతే ఇప్పటికీ అసలు అదొక అద్భుతమే మాట. పూచయ్య గారు, చిత్రకారుడిగా స్థిరపడటం అనేది ఒక సాహసోపతమైన నిర్ణయం నిజం చెప్పాలంటే, ముఖ్యంగా మన దేశంలో. అదే ఒక విదేశాలలో అయితే కనుక ఒక కార్టూన్ గీసినా లేదా ఒక బొమ్మ గీసినా, ఒక ఇలిస్ట్రేషన్ గీసినా కూడా వాళ్ళకి తగినంత ఒక లావిష్ లైఫ్ జీవించగలరు. మనకు ఆ పరిస్థితులు లేవు. మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎలా కలిగింది దీని మీద స్థిరపడాలి అన్న ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? ఒకటండి, ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఒక హరిదాస్ గారి అబ్బాయిని, మిడిల్ క్లాస్లో పుట్టాను. అయితే ఏంటంటే బుద్ధి ఒకలా ఆలోచిస్తుంది, మనసు ఒకలా ఆలోచిస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా త్యాగరాజస్వామికి మనసే మగుటం అని. అలాగా ఏదో ఏ యోగ్యతలు ఎవరు తలుపు తడతాయో తెలియదు. సాహిత్య సంగీతాలు రెండు ఉన్నా కూడా నేను చిత్రకళకేసి రావడం అనేది ఒకటి అనుకోని నాన్నగారి దగ్గర కూర్చున్నాను. అయితే నిలబెట్టుకున్నాం అనేది ఏంటంటే మొదటి నుంచి కూడా ఆర్ట్ కేసే ఉన్నాను, పెయింటింగ్ కేసే ఉన్నాను. ఇంకా ఇప్పటిదాకా డీవియేషన్స్ లేవండి. వృత్తి ప్రవృత్తి కూడా ఆర్ట్ కేసే ఉంది. దాన్ని తర్వాత ఎందుకంటే నా కాంటెంపరీ వాళ్ళు కానీ, నా సీనియర్స్ కానీ వాళ్ళు చెప్పింది ప్రతి వాళ్ళు కళ అంటే ఫ్యామిలీ దగ్గర నుంచే భయపడతారు. అయ్యి బాబా ఆర్ట్లోకి వెళ్తావా, అది అన్నం పెడుతుందా లేదో అని. అయితే నేను ఇవన్నీ ఆలోచించలేదు సార్, ఏమీ ఆలోచించలేదు. ముందర చేతికి వచ్చిన గీతని వదులుకోకూడదు, దాన్ని గ్రిప్ పెట్టుకోవాలి. ఎందుకంటే సంకల్పాలు పైవాడివి. మనం ఒక తలకాయతో ఆలోచిస్తున్నాం, వాడికి ఇంకా 3 ఉన్నాయి వెనకాల. ఏమో ఏ తల కటాక్షిస్తుందో, ఏ వరం ఇస్తుందో చూద్దామని చెప్పి ఆనాడు కరెక్ట్గా చెప్పాలంటే ఈవెన్ ఫైన్ ఆర్ట్స్ చేసినప్పుడు కూడా మీరు మాట వచ్చింది ఆత్మీయంగా ఆడియన్స్. ఎందుకంటే ఎప్పుడు కళాకారుడు ఎక్కడో ఒక వేండలైన్ శ్రీనివాస్ ఉండొచ్చు, ఒకళ్ళు మహామూలు ఉండొచ్చు. మాలాంటి వాళ్ళం అంటే అడుగు వేయడం. ఒక ఇండియన్ ఇంక్ బాటిల్, చిన్న బాటిల్ ఆనాడు 3 రూపాయలు కొనుక్కోవడం కష్టపడ్డ కూచివీడు. బట్ ఈవేళ ఏంటంటే స్వామి ఇచ్చినవే మళ్ళీ ఈ ఎక్విప్మెంట్ వాడు, ఈ స్ప్రే గన్స్ వాడు, ఈ డిజిటల్ బోర్డ్స్ వాడు, అవి అని అంత దూరం తీసుకొచ్చినప్పుడు దీని వెనకాల ఒక పావలా కూడా చేతిలో లేకుండా నడక మొదలెట్టాను నేను. అది దేని మీద నమ్మకం అంటే, ఒకటి నా కృషి, నా పట్టుదల అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే అత్యద్భుతమైన స్నేహిత వర్గం, అన్నిటిని మించి నా ఫ్యామిలీ అండి, టాప్ టు బాటం విపరీతమైన సపోర్టు. నాన్న మేము ఉన్నాం అని చెప్పి
ఇంట్లో వాళ్ళ పిల్లలతో ఎలా చూసారో తెలియదు కానీ నాకు చూసి అందులో రూపాయి మిగిలితే నన్ను బ్రష్ కొనుక్కోమన్నారు, నన్ను రంగులు కొనుక్కోమన్నారు. ఈవెన్ స్నేహితులు కూడా నన్ను అలా ఆదుకున్నారు. లేదు కూర్చి ఓనాటికి స్టేజ్కి వస్తాడు అన్నప్పుడు ఒక అద్భుతమైన బరువు నమ్మకం నా మీద పడిందండి వాళ్ళందరి దగ్గర నుంచి. సో దాన్ని నిలబెట్టుకోవడానికి డే అండ్ నైట్ ఏ ఛానల్ నుంచి వెళ్ళాలి, ఏంటి ఆర్ట్ వర్క్ అంటే ఓన్లీ కమర్షియల్ ఆర్టిస్ట్ కింద వెళ్ళాలా, లేకపోతే ల్యాండ్స్కేప్ ఆర్టిస్ట్ కింద వెళ్ళాలా, లేకపోతే ఇలా అన్ని రకరకాల డివిజన్స్ ఉన్నాయి. లేదు నేను మల్టీ డైమెన్షన్లో ఉంటాను అని అన్నీ చేసిన తర్వాత మిగిలిపోయింది స్టేజ్, ఆర్ట్ ఆన్ స్టేజ్. అది నేను వెళ్ళినప్పుడు దానికి నా వర్కేనండి పెట్టుబడి, దాంతో కదిలాను. మీరు చిత్రకారుడిగా ఖచ్చితంగా ఒక శిఖరాన్ని అయితే అందుకున్నారు. అయ్యో, దానికి ఉదాహరణ ఇటీవల మీరు అమెరికా సంయుక్త రాష్ట్రాలంతా కూడా చిత్ర ప్రదర్శనలు చేస్తూ జైత్రయాత్ర చేసుకొచ్చారు. అవును. ఏ రాష్ట్రాలు సందర్శించారు? మొత్తం అదేంటంటే అది కూడా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ గాత్ర చిత్ర సమ్మేళనం, చిత్రగానం అనేది ఏదైతే ఉందో దాన్ని తానా వాళ్ళు ఫస్ట్ టైం నన్ను ఇన్వైట్ చేసినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు చేసినప్పుడు అంతా చాలా బాగా స్ప్రెడ్ అయిందండి. అందులో ప్రత్యేకం ఏంటంటే పిల్లలు స్టేజ్ ఎక్కి నేను వేస్తున్న లైవ్ దగ్గరికి వచ్చి చూసేవాళ్ళు. అంత అప్లాజ్ వచ్చింది. అదంతా అయితే చాలా కాలానికి మొన్న అమెరికా కూడా మా కథాకళ భాస్కర్, మా కిపశ్రీ గారు వాళ్ళంతా నన్ను ప్రత్యేక కూర్చి నువ్వు వస్తే బాగుంటుందని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ మన చికాగోలో మొదలుపెట్టాను, అట్లాంటా దాకా. అది మొత్తం అన్ని చోట్ల ప్రోగ్రామ్స్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అండి. అందులో వాళ్ళంతా ప్రపంచాన్ని చూసిన వాళ్ళు, అమెరికా గ్లోబ్ నుంచి. అలాంటి వాళ్ళు వచ్చారు, అలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు చూశారు, ఆర్టిస్టులు చూశారు. ఈవెన్ నేను చేసిన లైవ్లో చాలా ప్రయోగాలు కూడా అక్కడ చేశానండి. అక్కడ ఉన్న మెటీరియల్ వాడి మనకు అంత ఇది లేకపోయినా చేసినప్పుడు అది చాలా క్లిక్ అయింది. దాంతో అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే అన్నిట్లో మించి ఏంటంటే ఒక ప్రత్యేకమైన ప్రక్రియని ఆ గ్లోబ్ నుంచి, అందులో అమెరికా నుంచి నేను ప్రజెంట్ చేశాను. మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది వరల్డ్ వైడ్ అనే అందమైన ప్రయోగం 10 మందిలోకి చేరిందండి. అది అమెరికా నాకు పెట్టిన భిక్ష. ఓకే, వెరీ నైస్. మీ విజయ విలాసంలో దూరదర్శన్ పాత్ర కూడా ఉంది. చాలా ప్రత్యేకం. చాలా కృష్ణం వందే జగద్గురు. అదేంటంటే ఇది చాలా ఆనందం అండి. వాల్మీకి జయంతికి నేను అంటే స్టూడెంట్గానే ఉన్నాను అప్పుడు. అనుకోకుండా నా కుమార్ గారని ఆయన అనుకోకుండా నన్ను పిలిచారు. మా అన్నయ్య నుంచి వచ్చారు. కూర్చి నువ్వు ఎలాగ రాస్తున్నావు కదా, మరి నాకు చెప్పలేదు అది ఇది అంటే, అయ్యో లేదండి అని, ఏదైనా మన వాల్మీకి జయంతికి ఏదైనా ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఏదైనా చేద్దామా, దూరదర్శన్ అప్రోచ్ అవుతున్నాను, సబ్మిట్ చేద్దామని ఉందాను. అయ్యో తప్పకుండా అని చెప్పి అప్పుడు కూడా లైబ్రరీయే వెళ్ళి తెలుగు యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి బాలకాండలో మూలం తీసి నేను ఒక స్కెచ్ రాశానండి. వాల్మీకి ఎలా ఏమిటి అంటే అది కూడా ఏంటంటే కంటెంట్ కూడా ఎలా ఇచ్చానంటే కాన్సెప్ట్ తమసా నది తీరంలో వాల్మీకి అప్పటికే 80 ఏళ్ల వృద్ధుడు తపస్సు చేసుకోవడం, ఈ పక్షి జంటని వాడు కొట్టడం, ఇవన్నీ చూసి ఆఖరికి అక్కడికి స్క్రీన్ ప్లేలో నేను చేసిన అల్లరి ఏంటంటే పెయింటర్గా నాకు కూడా సరదా ఉంటుంది. ఈయన రామాయణం రాయడం మొదలుపెట్టేటప్పటికి అది ఒక పాట రూపంలో వస్తుంది. దానికి నేనే పెయింటింగ్ చేశానండి, స్క్రీన్ ప్లే చేసి. దాదాపు 48 నిమిషాలకి మొత్తం అంతా 45 చరణాలకి నేను సెట్ చేశాను. రామాయణం అంతా రాసి కథ మాటలు అవన్నీ నేను తయారు చేస్తాను. ప్లస్ ఈ కాన్సెప్ట్ చేయడంలో ఈ పాటకి మళ్ళీ స్క్రీన్ ప్లే చేశానండి. చేస్తే దాదాపు 82 పెయింటింగ్స్ వచ్చాయి రామాయణం మీద. చాలా ఎక్స్క్లూజివ్ వర్క్. చిత్రం ఏంటంటే నాకు ఒక 11 days ఇచ్చిందండి దూరదర్శన్. అంటే నా చేత ఒక అద్భుతమైన ప్రయోగం చేయించింది. జస్ట్ కూర్చి అద్భుతంగా చేయండి, 11 days మీకు ఇస్తున్నాం అని. ఆ 11 daysలోనే నేను ఇటు స్క్రిప్ట్ రాశాను, అటు మా బ్రదరు దీక్షిత్, కూచి దీక్షిత్, అతను చేశారు మ్యూజిక్. ఆ సాంగ్ని పిక్చర్ ఇచ్చేసి మన హరిణ వనస్థలి చిత్రం ఏంటంటే నేనే సెట్స్ డిజైన్ చేశాను, నేనే కాస్ట్యూమింగ్ అని మొత్తం అన్ని డివిజన్స్ చూశాను. చూసి అది చేయడంతో అది ఆనందం ఏంటంటే అద్భుతమైన అప్లాజ్ వచ్చిందండి. వందే వాల్మీకి కోకిలం వచ్చి దానికి ప్రత్యేకంగా జ్యూరీ వాళ్ళు నాకు నంది అవార్డు ఇచ్చారు. అది దూరదర్శన్ నుంచి నేను అందుకున్న అద్భుతం, ఇవాళకి ఒక అద్భుతం అవార్డు అది. దానికి దూరదర్శన్కి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా కూడా సరిపోదు. అది ఈ నంది అవార్డు కాకుండా మీకు ఇంకా కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఉన్నాయండి. అదేంటంటే నాకు ఎన్ని తీసుకున్నా ఎన్ని చేసినా కూడా ఆగస్టు 15కి 7వ క్లాస్ స్టూడెంట్ గాను 5వ క్లాస్ స్టూడెంట్ గాను
ఆ బోర్డుల మీద క్లాస్ రూమ్ డెకరేట్ చేసి బొమ్మలు వేసినప్పుడు తర్వాత రోజు వచ్చి కమిషనర్ గారి చేత, మున్సిపల్ కమిషనర్ గారి చేత సబ్బు పెట్టి కానీ, ఓ పెన్సిల్ కానీ, ఓ అద్దం కానీ ఇచ్చిన ఆనందం మించి ఏది ఉండదు. కానీ కళాకారుడికి గుర్తింపు కంపల్సరీ. ఆ గుర్తింపు ఏమిటంటే అవార్డ్స్ దాకా వస్తుంది, పెద్ద సంస్థలు గుర్తించాయి అనే ఆనందంలో. అది తానా అవార్డు అవ్వచ్చు, లేకపోతే మొన్న వంశీ రామరాజు గారు ఇచ్చిన బాపు అవార్డు కానీ, ప్రత్యేకమైన బాపు అవార్డు కానీ, లేకపోతే వెంకట్ కార్టూన్ అవార్డు కానీ, ప్రతి డివిజన్లోనూ ఈ నంది అవార్డు కానీ, లేకపోతే వరల్డ్ రికార్డ్స్ కానీ, వరల్డ్ రికార్డ్ ఇవన్నీ చాలా 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 ప్రత్యేకమైన ఇది. అన్నిట్లో మించి ఇంకోటి ఏంటంటే ఒకసారి గణపతి సచ్చిదానంద గారు ఆయన పాటకి బొమ్మ వేసి, ఆయన కృతులకి, ఆయన కచేరీకి బొమ్మలు వేస్తుంటే దాని ఇంపాక్ట్ ఏంటంటే ఆయన కరుణ. ఓ రోజు నాకు మెయిల్ వచ్చింది, ఏమిటా అని చూసేటప్పటికి అవధూత దత్తపీఠం ఆస్థాన చిత్రకారుడు కింద నిన్ను తీసుకుంటున్నాం అని చెప్పి ఒక అద్భుతమైన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇలాంటి అవార్డ్స్ తోటి నేను వెళ్ళాను అనమాట. కూచే గారు, ఈ చిత్రగానంతో పాటు ఈ వీటిలోని ఈ సరయలిజం అనే పదం కూడా వినబడుతుంది. మీరు కూడా దాని మీద కొన్ని ప్రయోగాలు చేశానండి. వాటి వివరాలు ఏమిటి? అదేంటంటే ఎంత ఇండియన్ ఆర్ట్ మీద మన కాన్సన్ట్రేషన్, మన గీత అనేది ఉందో, అలాగే వెస్ట్రన్ స్టడీస్ కూడా. డాలీ నాకు ఇన్స్పిరేషన్ అండి. సర్రియలిస్ట్, డ్రీమీ కాన్సెప్ట్స్ని పెయింటింగ్ చేస్తాడు. ఆయన అంతా వేసిన పెయింటింగ్స్, ఆ ఫిలాసఫీ అంతా అలా ఉంటే, మనది ఏమిటంటే ఇండియన్, ఒక రమణ మహర్షి, ఒక గీత, భగవద్గీత, ఇలాంటి వాటికి నేను సర్రియలిస్ట్ పెయింటింగ్స్ వేసి మంచి అప్లాజ్ పొందాను జనం దగ్గర. అంటే ఏంటంటే డ్రీమీ కాన్సెప్ట్స్లో మనదైన ఇప్పుడు ఒక పువ్వు చెట్టు నుంచి పుట్టగానే పడిపోవాలని ఉండదు, కానీ దానికి ఆ చేతి రెక్కలు వచ్చి దానికి చేతులు వచ్చి ఆ కొమ్మను పట్టుకుని నేను కింద పడను, నీ దగ్గరే ఉంటాను అని తల్లిని అడగడం, ఇలాంటి సెన్సిటివ్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ త్రూ సర్రియలిజం నాకు మంచి. ఈవెన్ తంజావూరు లలిత కళా అకాడమీ కూడా వాళ్ళ వర్క్షాపుల్లో కూడా నేను సర్రియలిస్ట్గా వర్క్ చేస్తాను. వెరీ నైస్. కూచే గారు, మీతో మాట్లాడుతుంటే సమయం తెలియట్లేదు. మా ఫ్లోర్ మేనేజర్ గారితే సమయం అయిపోయిందని సందేశాలు పంపిస్తున్నారు. అలాగే మీ చిత్రగానంతో పాటు ఈ కాఫీ కార్టూన్ల పరంపర ఇలాగే కొనసాగుతూ మమ్మల్ని ఎప్పటికీ ఆనందపరచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మీ సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం, చాలా సంతోషం. కార్టూన్ కబుర్లు కార్యక్రమంలో వచ్చే వారం మరో కార్టూనిస్ట్తో కలుద్దాం. సెలవు.